నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శవాల మీద కేసులు బీసీ కడతా. ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు. ఎవడన్నా నాయకుడు అంటోడు సమాజం బాగుండాలనుకుంటారు, ఒకరిని బతుకు కోరుకుంటారు. పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద ఏడుపు. ఏంది ఏం చేయలే కేసీఆర్ గారు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు వార్డు మెంబర్లు పోయి దండం పెట్టొచ్చారు సార్. మాట్లాడుతున్నప్పుడు పక్కపొట్టి కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూసి చూస్తాక 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తున్నాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. అతను కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సార్ బయటకు వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు తలుచుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనకు బతికేలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటేనేమో చెయ్యవు, బిల్లులు ఇయ్యరా మా పాత సర్పంచ్ కంటేనేమో ఇయ్యవు. ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ అని నిన్న పెట్టిండు. దాంతో ఏం ప్రయోజనం జరిగిందో, ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే.